మనం ఒకసారి ఇప్పుడు మన తల్లోజు ఆచారి గారు కూడా బీజేపీ రాష్ట్ర నాయకులు గారు ఉన్నారు మనతోటి, వారితో మాట్లాడదాం. సార్, ఇప్పుడు ప్రస్తుతం బనకచర్ల విషయానికి వస్తే మాత్రం ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన బీజేపీ ఎవరైతే నాయకులు ఉన్నారో, కేంద్ర మంత్రులు ఉన్నారో వారికి ఫోన్ చేసి స్వయాన మాట్లాడడం జరిగింది అని చెప్తున్నారు. ఈ విషయంపై బీజేపీ వైఖరి ఏంటండి? రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క గోదావరి జలాల యొక్క ప్రాజెక్టు పైన నిర్మించాలని, ఈ బనకచర్ల ప్రాజెక్టు పైన ఏదైతే ఇవాళ వివాదం రేకెత్తిస్తున్నదో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి నిజాలని గత ప్రభుత్వము, టిఆర్ఎస్ ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి జగన్ ప్రభుత్వము ఆనాడు ఏ రకమైనటువంటి ఒప్పందాలు చేసుకున్నారో వాటన్ని వివరాలు కూడా బహిర్గతం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అఖిలపక్ష సమావేశంలో వాస్తవ విషయాలని ప్రభుత్వం బయట పెట్టాలి. దాని తర్వాత గోదావరి జలాలు దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో మన ప్రాంతం నుంచి వెళ్ళిన తర్వాత దిగువన ఉన్నటువంటి వాళ్ళు వేస్టేజ్ వాటర్ని వాడుకోవడంలో తప్పులేదు. కానీ తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన ఉంది. గతంలో కేసీఆర్ అక్కడ పర్యటనకు వెళ్ళినప్పుడు ఏదైతే రోజా గారి ఇంట్లో భోజనం చేసి రాయలసీమని రతనాల సీమగా మారుస్తానని మాటిచ్చి, ఆ తర్వాత కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ జగన్ తోటి తనకున్నటువంటి లోపాయకారి ఒప్పందంతో ఏ రకమైనటువంటి ఒప్పందాలు జరిగినవో అవి బహిర్గతం కావాలి.